నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుసగా రికార్డు ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగిన ఈ గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా కిందకి దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు ఊహించని రీతిలో పతనం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే హైదరాబాద్ మార్కెట్లో గత 3 రోజులుగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. కేవలం 72 గంటల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 3,850 మేర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 2 రోజుల క్రితం 1,43,000 వద్ద ఆల్ టైమ్ హై రికార్డును తాకినా తాజా మార్పులతో 1,39,150కి చేరుకుంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 1,28,850 వద్ద ట్రేడ్ అవుతోంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి కుటుంబాలకు కాస్త ఊరటనిచ్చే అంశం. బంగారం కంటే వెండి ధరల్లో వచ్చిన మార్పు ఇన్వెస్టర్లను షాక్కు గురిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో వెండి ధర ఒక్క రోజులోనే 17,200 మేర పడిపోయింది. ఇటీవల 2,50,000 మార్కును దాటిన వెండి ధర తాజా పతనంతో 2,40,800కి పడిపోయింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు ఏకంగా 8% పడిపోయి $72.93 వద్ద స్థిరపడటమే దీనికి ప్రధాన కారణం. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ భారీ పతనానికి ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ కారణం. ఇక అలాగే ముఖ్యంగా ఈ ధరల పతనానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందన్న సంకేతాలు రావడం ప్రధాన కారణమని అంచనాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ఫ్లోరిడాలో జరిగిన చర్చలు కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. శాంతి ఒప్పందానికి మేము చాలా దగ్గరగా ఉన్నాం అని వారు ప్రకటించడం పెట్టుబడిదారుల ఆలోచన ధోరణిని మార్చేసింది. ఇక యుద్ధాలు లేదా ఉద్రిక్తతలు ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లు, కరెన్సీ విలువలు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమయంలో పెట్టుబడిదారులు తమ డబ్బు కోల్పోకుండా ఉండటానికి బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడి పెడతారు. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి అందుకే ధరలు పెరిగాయి. ఇప్పుడు ట్రంప్, జెలెన్స్కీ శాంతి చర్చల వల్ల యుద్ధం ముగిసిపోతుందనే నమ్మకం పెరిగింది. దీనివల్ల భయం తగ్గి పెట్టుబడిదారులు బంగారం నుంచి డబ్బు తీసి ఇతర రంగాల్లో పెట్టడం మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక ప్రపంచ సంక్షోభంలో ఉన్నప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. శాంతిగా ఉన్నప్పుడు డిమాండ్ తగ్గుతుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య 90% శాంతి ఒప్పందం కుదురుతుందనే వార్త రాగానే మార్కెట్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిపోయింది. రిస్క్ తగ్గితే సహజంగానే బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు వెళ్లేవారు తగ్గుతారు. తద్వారా ధరలు పడిపోతాయి. అయితే రష్యా ప్రపంచంలో బంగారం, వెండిని ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో ఒకటి. యుద్ధం వల్ల రష్యాపై ఉన్న ఆంక్షలు సరఫరాను తగ్గించాయి. శాంతి చర్చలు సఫలమైతే రష్యా నుంచి మెటల్ సరఫరా మళ్లీ పుంజుకుంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది. సరఫరా పెరిగితే ధరలు తగ్గుతాయి. ఇక ధరల పతనానికి దోహదం చేసిన ఇతర అంశాలు కూడా ఒకసారి చూద్దాం. 2025లో వెండి సాధారణ లాభాలను అందించింది. గరిష్ట ధరల వద్ద పెట్టుబడిదారులు తమ లాభాలను నగదు రూపంలోకి మార్చుకోవడానికి విక్రయాలకు మొగ్గు చూపారు. నూతన సంవత్సర వేడుకల ముందు మార్కెట్లో ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల ధరల్లో హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నాయి. ఇక డిసెంబర్ 31న విడుదల కానున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ మినిట్స్ కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఫెడ్ ఇచ్చే సంకేతాలు భవిష్యత్ ధరలను నిర్ణయిస్తాయి. ఇక శాంతి చర్చలు ఒకవైపు సాగుతుండగానే క్షేత్రస్థాయిలో పరిస్థితులు గందరగోళంగా మారాయి. డిసెంబర్ 29 రాత్రి పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగిందని రష్యా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీన్ని ఉక్రెయిన్ ఖండించినప్పటికీ రష్యా తన వైఖరిని కఠినతరం చేస్తామని హెచ్చరించడం మార్కెట్లో మళ్లీ అనిశ్చితిని నింపింది. ఈ పరిణామం శాంతి ప్రక్రియకు స్పీడ్ బ్రేకర్ లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక భవిష్యత్తు అంచనాలు కూడా ఒకసారి చూస్తే ముగింపు దశగా సాగుతున్న ఈ చర్చలు విజయవంతమైతే
బంగారం, వెండి ధరలు మరింత స్థిరీకరణకు లేదా స్వల్ప పతనానికి లోనయ్యే అవకాశం ఉంది. అయితే వెండికి ఉన్న పారిశ్రామిక డిమాండ్ ఎలక్ట్రానిక్ ధరలను పూర్తిగా పడిపోకుండా కాపాడుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు శుభసూచకం. అయితే ఇన్వెస్టర్లు మాత్రం ప్రస్తుత ఉద్రిక్తతలను, శాంతి చర్చల ఫలితాలను క్షుణ్ణంగా గమనిస్తూ తమ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.